ఓం భీం బుష్. నా మంత్రాలకు చింతకాయలు కాదు పచ్చటి నోట్లు రాలుతాయి. మీరు నాకు 10 లక్షలు ఇస్తే వాటిని నేను కోటి చేస్తా. మీ బీర్వాలు ఉన్నది 10 తులాల బంగారం నాకు ఇస్తే మంత్రం వేసి కిలో బంగారం తెప్పిస్తా. కాకుంటే మొదలు మీ తానున్న బంగారం తీసుకుపోయి ఊరవతల బొందల గడ్డల పెట్టాలి. ఓం భీం బుష్ పెట్టు మర్రి. అబ్బా, నా మాటలు ఎందుకు నమ్ముతారు మీరు? జర్రం తికుమత్తుతో ఏదైనా మ్యాజిక్లు చేస్తే అప్పుడు నమ్ముతారు కదా. అబ్బా, వజ్రాలు చెక్కుమంటున్నాయి. ఒక్కటి రెండు ఇచ్చిన లైఫ్ సెట్ అయిపోవు. అరే, బంగారు బిస్కెట్లు కూడా ఉన్నాయి. అమ్ముకుంటే కోట్ల రూపాయలు వచ్చేటట్టున్నాయి అని అనిపిస్తున్నదిలే. మరి మాకు 5 లక్షలు ఇయ్యరాదుర్రి, మొత్తం మీకే ఇస్తాం. ఇస్తారా? కోట్ల విలువైన మాలు గంత తక్కువకి ఇస్తామంటే డౌట్ కొడుతున్నదా ఎట్లా? అయితే మీ దమాక్ మంచిగా పనిచేస్తున్నట్టే లెక్క. గీ మాత్రం ఆలోచన లేకుండా పట్నం పాత బస్తీలా మస్తు మంది మోసమైనరు. అంతకీ డిస్కో బాబా గ్యాంగ్ మహిమే. మీ నడింట్లో బంగారం రాసులున్నాయి, తొవ్వి తీస్తాం అని నమ్మిస్తారు. లబ్బ మొత్తుకొని పోయి పోలీసు వాళ్ళకి చెప్పుకుంటారు ఇంటోళ్ళు. గిది ఒక్కటే కాదు, పోరగాన్లకు జరాలత్తే దయ్యం పట్టిందని మంత్రాలేసి నయం చేస్తందుకు నరకం చూపిస్తారు. ఇసోంటి దొంగ బాబాలను 16 మందిని ఒక్కపారే అరెస్ట్ చేసిండ్రు పోలీసోళ్ళు. రూపాయి బిల్ల కింద పడితేనే వంగి తీసుకుంటారు. అసోంటిది కోట్ల రూపాయలు పుక్కడికే వస్తున్నాయంటే ఎట్లా నమ్ముతారో ఏమో పో. అవుగాని డిస్కో బాబా పర్ఫార్మెన్స్ చూడలేదు కదా. ఈ లేకర్ల మీటింగ్ వచ్చినాక అందరిని బయటికి తోలి పోలీసు వాళ్ళు మస్తు ఎంజాయ్ చేసిండ్రు. డాన్స్ మంచిగా చేసిండని చిన్న చిన్న కేసులు పెట్టారు సార్లో.